మాళవిక మహల్ ఎపిసోడ్ 2. భావనకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్న భార్గవ్ ఊరు చివర తాను కొన్న మాళవిక మహల్కి ఆమెను తీసుకుని వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహల్ చూసి భావన భయపడుతుంది. మహల్ను బాగు చేయిస్తే చూడటానికి బాగుంటుందన్న భార్గవ అందుకు మనుషుల్ని పురమాయిస్తాడు. శుభ్రం చేస్తున్న వాళ్ళు దేన్నో చూసి భయపడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే వినండి. బాబ్జీ అరుపుకి భావన కూడా పరుగున అక్కడికి చేరుకుంది. అక్కడ కనిపించిన దృశ్యానికి ఆమెకి కళ్ళు తిరిగాయి. ఆసరా కోసం భార్గవ చేతిని పట్టుకుందామే. అంతగా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసిన మనిషి పుర్రెని చూసి దీర్ఘంగా నిట్టూర్చిన భార్గవ, ఏ కుక్కో లేక నక్కో పుర్రెను తెచ్చి ఇక్కడ పడేసి ఉంటుంది, దానికే మీరంతా ఇంత భయపడుతున్నారా? దాన్ని బయట పారేసి మిగతా పని కానివ్వండి అనేసి భయంతో నిలబడిన భావనని బయటకు నడిపించాడు. అప్పటికే బాగా భయానికి లోనైన భావన, వద్దండి, మనకి ఇల్లు వద్దండి, పెద్ద మహలైనా చవకగా వచ్చిందని ఇలాంటి ఇల్లు ఎవరైనా తీసుకుంటారా? మీరు బయటకు వెళ్ళిపోతే భూత్ బంగ్లా లాంటి ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే నాకు చాలా భయమేస్తోందండి అంది వణికిపోతూ. భయపడకు భావన, నేనున్నాగా. అయినా ఇక్కడ నువ్వొక్కదానివే ఉండక్కర్లేదు, నీకు తోడుగా పనివాళ్లను కూడా పెట్టుకుందాం, సరేనా అంటూ ఆమెను బయటకు నడిపించాడు. భార్గవ భావనకి పెళ్ళై ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. బీ ఫార్మసీ పూర్తి చేసిన అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయి ఉన్న ఊళ్ళోనే చిన్న మెడికల్ స్టోర్ పెట్టి వ్యాపారం మొదలెట్టాడు భార్గవ. ఆ తర్వాత తన స్నేహితుడైన విక్రమ్ ప్రోద్బలంతో అతనితో కలిసి కాంట్రాక్టర్గా అవతారమెత్తాడు. ఇద్దరూ కలిసి పెట్టుబడి పెట్టి సాగించిన ఆ కాంట్రాక్టులు ఆరంభంలో మంచి లాభాలు తెచ్చిపెట్టినా ఆ తర్వాత చాలా నష్టాలను తీసుకొచ్చాయి. కాంట్రాక్టు పనుల కోసం కొన్న వ్యాన్ని అనుకోని పరిస్థితుల్లో పోలీసులు సీజ్ చేశారు. ఆ వ్యాన్లో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అయితే ఆ వ్యాను విక్రమ్ పేరు మీద ఉండటంతో పెద్ద గండం గడిచి బయటపడ్డాడు భార్గవ. ఈ విషయమై స్నేహితుడిని నిలదీసి అడిగేసరికి వ్యాన్ డ్రైవర్ డబ్బులకి కక్కుర్తిపడి ఆ పని చేశాడని, తనకి దాంతో ఏమాత్రం సంబంధం లేదని చెప్పాడు. స్నేహితుడు చేసిన మోసమో లేక దురదృష్టమో కానీ మొత్తానికి అప్పుల పాలై ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది భార్గవకి. సరిగ్గా అదే సమయంలో ఓ అద్భుతం జరిగింది. భార్గవ మేనత్త అన్నపూర్ణమ్మకి వారసులెవరూ లేరు. అందువల్ల చనిపోయే ముందు ఆస్తంతా భార్గవ పేరున రాసింది. అలా ఆవిడకున్న 5 ఎకరాల పొలం, కొబ్బరి తోట, పెద్ద డాబా ఇల్లే కాక నగదు బంగారం కూడా భార్గవకి దక్కాయి. తనకి పట్టిన అదృష్టానికి మురిసిపోయాడు అతను. సరిగ్గా రోడ్డున పడబోతున్న సమయంలో జరిగిన ఆ సంఘటన వల్ల మళ్ళీ నిలదొక్కుకోగలిగాడు భార్గవ. ఉన్న అప్పులన్నీ తీర్చేసుకోగా ఇంకా బాగానే డబ్బులు మిగిలాయి. సరిగ్గా అప్పుడే భావన పరిచయమైంది అతనికి. ఓ రోజు విక్రమ్తో తెగతెంపులు చేసుకుని బయటకు వస్తున్నాడు. ఇంటికి వెళ్తున్న దారిలో భావన స్కూటీ చెడిపోయి ఇబ్బంది పడుతుంటే భార్గవ ఆమెకి సహాయం చేశాడు. గుండ్రటి మొహం, నవ్వినప్పుడల్లా సొట్టలు పడే చెక్కిళ్లతో చూపరులని ఇట్టే ఆకర్షించే అందమైన మోము భావనది. ఆమె అందం భార్గవని విపరీతంగా ఆకర్షించింది. వాళ్ళిద్దరి పరిచయం పెరిగి ప్రణయానికి దారితీసి పెళ్లి వరకు వచ్చింది. భార్గవ తల్లిదండ్రులు 3 ఏళ్ల కిందటే కాలం చెందితే భావన చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరిగింది. ఓ చిన్న ఉద్యోగంలో చేరాక వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి మారింది. పెళ్ళైన తర్వాత ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మి సిటీకి వచ్చి కొత్త జీవితం మొదలు పెడదామని భావన ప్రోత్సహించడంతో భార్గవ అందుకు ఒప్పుకున్నాడు. అతనికి కూడా ఇప్పటి వరకు చేసిన వ్యాపారాలేవీ కలిసి రాకపోవడంతో తనకి కలిసొచ్చిన ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బులతో సిటీ బయట ఓ ఫార్మా కంపెనీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. లోన్ తీసుకుని కొంత స్థలం కొన్నాడు. ఫ్యాక్టరీ పనులు కూడా నడుస్తున్నాయి. మధ్య ఫ్యాక్టరీ పనులు చూడటానికి వచ్చి హోటల్ మోతీలో దిగినప్పుడు అక్కడ సొంతిల్లు ఉండటం చాలా అవసరం అనిపించింది. భావన కూడా అతనితో ఏకీభవించింది. అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే సరిగ్గా మాళవిక మహల్ గురించి తెలిసింది. ఆ బంగళా గురించి అతనికి ఫ్యాక్టరీ పనులు చూస్తున్న గంగరాజు చెప్పాడు. గంగరాజుతో వెళ్ళి బయట నుండి మహల్ని చూసిన భార్గవ ఆ తర్వాత దాని యజమాని అయిన రామరాజుని కాంటాక్ట్ చేశాడు. అంత పెద్ద బంగ్లా, అది విశాలమైన స్థలంలో చవకగా దొరకడంతో మరే ఇతర ఆలోచన పెట్టుకోకుండా కొనేశాడు. దయ్యాల కొంప అని ఆ బంగ్లాకి ప్రచారమున్న సంగతి అతని చెవిన పడినా
అలాంటి వాటిపై అసలు నమ్మకం లేని భార్గవ మాళవిక మహల్ని తన సొంతం చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. ట్యాక్సీ ఎక్కి హోటల్ మోతీలో దిగి ఫ్రెష్ అయిన తర్వాత ఇద్దరూ డైనింగ్ హాల్లోకి వెళ్లారు. అదో 3 స్టార్ హోటల్. సిటీలో ఉన్న మంచి హోటళ్లలో హోటల్ మోతీ కూడా ఒకటి. విశాలమైన ఆ డైనింగ్ హాల్లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారిద్దరు. ఇద్దరికీ ఇష్టమైన భోజనం ఆర్డర్ చేశాడు భార్గవ. భావన మాత్రం ఉదయం నుండి వరుసగా జరిగిన సంఘటనల షాక్ నుండి తేరుకోలేదని గ్రహించిన భార్గవ ఆమె మనసు మళ్లించాలని, సాయంత్రం ఫస్ట్ షోకి సినిమాకెళ్దామా అని అడిగాడు. అవునని కానీ కాదని కానీ అనలేదు భావన. భార్గవ కూడా రెట్టించలేదు. అరగంటలో ఇద్దరూ భోజనం ముగించి అక్కడి నుంచి బయటపడ్డారు. భావనని 2వ అంతస్తులో ఉన్న రూములో దిగబెట్టి తను మాళవిక మహల్కి బయలుదేరాడు. ఎప్పటికప్పుడు ట్యాక్సీ పిలిపించుకోవడం కన్నా ఓ కారు అద్దెకు తీసుకోవడం మంచిదనిపించింది భార్గవ్కి. హోటల్ మేనేజర్తో మాట్లాడి కారు అద్దెకు తీసుకుని తనే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ మహల్కి చేరుకున్నాడు. అతను వెళ్లేసరికే చాలా వరకు గడ్డి పిచ్చి మొక్కలు తీసేసి చదును చేశారు పనివాళ్ళిద్దరూ. వాళ్ల పనితనానికి మెచ్చుకుంటూ చాలా వేగంగా పనిచేశారే అన్నాడు గోవింద్తో. హాయ్, మేమిద్దరం మంచి పనిమంతులమండి. బయటంతా బాగు చేయడానికి ఎక్కువసేపు పట్టదు. ఇవాళ సాయంకాలం కల్లా అయిపోతుంది. కాకపోతే మహల్ లోపల పనే ఎక్కువ ఉంటుంది. 12 గదులు, పెద్ద హాలు, 2 వంటగదులు, 1 డజను బాత్రూములు అంటే మాటలా? అసలు ఇన్ని రూములు అవసరమా అండి? ఉండటానికి 2 రూములు చాలవు అన్నాడు గోవిందు. గోవిందుకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఎంతసేపైనా నాన్ స్టాప్గా మాట్లాడేస్తాడని అర్థమైంది భార్గవ్కి. అందుకే అతని మాటల ప్రవాహానికి అడ్డు వేస్తూ, సరే సరే బాగా పనిచేయండి, మీకు అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను అంటూ అక్కడి నుంచి కదలబోయాడు. చూస్తారుగా మేమెంత బాగా పనిచేస్తామో అంటూ ఓ చోట కాస్త ఎత్తుగా ఉంటే అక్కడ గుణపం మట్టిలోకి దిగేశాడు గోవిందు. మట్టిలోకి తినబడ్డ గుణపం ఖంగుమన్న శబ్దం చేసేసరికి ఉలిక్కి పడిన భార్గవ వెనక్కు తిరిగి అటువైపు చూశాడు. గోవిందు మరోసారి అక్కడే మళ్లీ గుణపం గుచ్చగా మళ్లీ ఖంగుమనడంతో గోవిందు భార్గవ వైపు చూశాడు. ఏమిటి ఖంగుమని శబ్దం వస్తోంది? లంకె బిందెలేమైనా ఉన్నాయా? మనసులో అనుకుంటున్న వాడల్లా పైకి అనేశాడు భార్గవ. ఆ మాటలు విన్న గోవిందుకు కూడా అదే అనుమానం వచ్చింది. అక్కడ తవ్వడం కాస్త కష్టంగా తోచడంతో బాబ్జీని కూడా పిలిచాడు సహాయం కోసం. ఇద్దరూ కలిసి ఓ పావుగంట కష్టపడ్డాక అక్కడ నిజంగానే సీల్ చేయబడిన రాగి బిందె ఒకటి బయటపడింది. ఆ బిందె వైపు ఆశ్చర్యంగా చూశాడు భార్గవ. అందులో ఏముందో అన్న కుతూహలం ఆ ముగ్గురికి కలిగింది. అందులో ధనరాశులు, బంగారం ఉంటే ఏం చేయాలో అన్న సందేహం వచ్చింది భార్గవ్కి. అతని వైపు చూసి బిందె మూత తీయాలా వద్దా అన్నట్లు సైగ చేశాడు గోవిందు. సీల్ తీయి, అందులో ఏముందో చూశాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు భార్గవ. వచ్చేటప్పుడు దారిలో కొనుక్కొచ్చిన ఫోల్డింగ్ చైర్ని వేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఈలోగా ఆ బిందె సీల్ తీయడానికి ప్రయత్నించాడు గోవిందు. కానీ అది సులభంగా రాలేదు. కొద్దిసేపు ప్రయత్నించిన మీదట మూత ఊడిపడింది. ఆత్రం పట్టలేక అందులోకి చూసిన ఆ ముగ్గురు ఒక్కసారి నిరాశకు గురయ్యారు. అందులో వాళ్ళు ఊహించినట్లు బంగారం కానీ వెండి నాణాలు కానీ లేవు. కేవలం గులకరాళ్లతో నింపి ఉందా బిందె. ఆ బిందెలో చేపెట్టి ఓ రాయిని తీసి పరీక్షగా చూశాడు భార్గవ. సానబెట్టిన వజ్రమై ఉంటుందేమోనన్న అనుమానంతో. కానీ అది మామూలు రాయి మాత్రమే. ఎందుకు మరి అలా గులకరాళ్ళు బిందెలో ఉంచి తాపడం చేసి మట్టిలో పాతిపెట్టారో ఏమాత్రం అర్థం కాలేదు భార్గవ్కి. గోవిందు, బాబ్జీ కూడా అది చూసి నిరాశ చెందినట్లున్నారు. దాన్నక్కడ అలాగే వదిలేసి మళ్ళీ ఇద్దరూ తమ పనిలో పడ్డారు. కాసేపు ఉండి భార్గవ్ కూడా అక్కడి నుంచి లేచాడు. సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్లు చూస్తూ కొద్దిసేపు గడిపాడు. కొద్దిసేపు చెట్ల మీద ఉన్న పక్షి గూళ్లను చూస్తూ ఓడలు దిగిన మర్రి చెట్టు కింద గడిపాడు. చెట్టు కింద చల్లని గాలి తగలడంతో అక్కడ చాలా హాయిగా అనిపించింది భార్గవ్కి. మామిడి చెట్లకి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ప్రకృతి ఆహ్లాదకరంగా రమణీయంగా తోచింది అతనికి. సమయం 4:30 అయ్యేసరికి పని ఎంత దూరం వచ్చిందో తెలుసుకోవడానికి గోవిందు వద్దకు వెళ్ళాడు. అప్పటికి వాళ్ళిద్దరూ కలిసి 3/4 భాగం శుభ్రం చేశారు. ఇద్దరు ఒకే చోట ఉండటంతో ఏం చేస్తున్నారోనని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఓ మూల ప్రహరీ గోడ వద్ద ఉన్న పెద్ద పుట్ట వద్ద నిలబడిన వాళ్ళిద్దరూ అది తవ్వడానికి తటపటాయిస్తున్నారు. ఏం జరిగింది గోవిందు? ఆరా తీశాడు భార్గవ. ఈ పుట్టలో పాములుంటాయేమోనని ఈ బాబ్జీగాడు భయపడుతున్నాడయ్యా అని తన చేతిలోని గుణపంతో ఆ పుట్ట మీద ఒక్క పోటు పొడిచాడు.
అందులో పాములుంటే బయటకు వస్తాయేమోనని కొద్దిసేపు వేచున్నారు వాళ్ళంతా. 5 నిమిషాలు గడిచినా పాముల అలికిడి ఏమాత్రం లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని కొద్దిసేపట్లోనే అక్కడ పూర్తిగా చదును చేసి ఆ మట్టిని ప్రహరీ గోడ అవతల వేసేశారు. అప్పుడు భార్గవ్కి తను భావనని సినిమాకి తీసుకువెళ్తానని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. దాంతో వాళ్ళిద్దరికీ వెళ్ళొస్తానని చెప్పి హోటల్ మోతీకి బయలుదేరాడు. అతని కోసమే సిద్ధమై వేచి ఉంది భావన. భార్గవని చూడగానే అంతా చక్కగా సాగుతోందా అని అడిగింది నవ్వుతూ. త్వరగా పద, కాఫీ తాగి సినిమాకి వెళ్దాం అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. భావన కూడా తయారయ్యాక ఇద్దరు కలిసి సినిమాకి బయలుదేరారు. సినిమా చూస్తున్నంతసేపు భావనకి తాము కొన్న మాళవిక మహలే గుర్తుకొస్తోంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్న ఇంగ్లీష్ సినిమాలో కూడా అలాంటి దృశ్యాలే ఉన్నాయి. మరి వింత బంగ్లా, అందులో జరుగుతున్న వింత వింత సంఘటనలతో నిండి ఉన్న హారర్ సినిమా అది. భయం భయంగానే చూసిందా సినిమా. భార్గవ్ మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేశాడు ఆ సినిమాని. సినిమా పూర్తయ్యాక హోటల్కి తిరిగి వచ్చి భోజనం చేసి తిరిగి రూముకు వెళ్ళబోతుంటే వాళ్ళని సమీపించాడో వ్యక్తి. మీరేనా భార్గవ అంటూ. అవును అంటూ ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు భార్గవ. 45 పైన వయసు ఉంటుంది అతనికి. చామన ఛాయ రంగులో ఎత్తుగా మంచి ఒడ్డు పొడుగుతో హుందాగా ఉన్నాడు. నలుపు రంగు షర్ట్ టక్ చేసుకుని ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాడు. భార్గవ్కి దగ్గరగా జరుగుతూ చెవిలో రహస్యం చెప్పినట్లు మెల్లగా అన్నాడు. మీకో రహస్యం చెప్పాలి. ఆశ్చర్యంగా ఆ వ్యక్తి వైపు చూశాడు భార్గవ. ఇంతకు ముందెప్పుడు అతన్ని చూసినట్టు గుర్తులేదు. తనని చూసి మరెవరో అనుకుని పొరపడ్డా? పోనీ ఏం చెప్తాడో వింటే పోలే అనుకుని అతని వైపు చూశాడు చెప్పమన్నట్లు. మీరు ఊరి చివరనున్న మాళవిక మహల్ కొన్నారు కదా, ఆ బంగ్లా గురించే మీకు విషయం చెప్పాలని వచ్చాను. పరమరహస్యమది అన్నాడు మెల్లగా భార్గవ్కి మాత్రమే వినపడేటట్లు. అతని మాటలు వినగానే మాళవిక మహల్లో రహస్యాలు కూడా ఉన్నాయా? ఏంటవి? ఒకవేళ అందరూ అంటున్నట్లు అది నిజంగా దయాల కొంపేనా? ఇంతకీ ఇతనెవరు? నాకెందుకు ఈ రహస్యాలని చెప్పాలనుకుంటున్నాడు? ఇలా రకరకాల ఆలోచనలు భార్గవ మెదడును తొలచసాగాయి. వాటిని అణచుకుంటూ అతన్ని అడిగాడు. చెప్పండి, ఏంటా రహస్యం? ఇప్పుడు కాదు, నేను చెప్పబోయే విషయం అందరికీ తెలియకూడదు. రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడే ఈ రెస్టారెంట్లో కలుసుకుందాం. నేను మీతో మాట్లాడిన విషయం మరెవ్వరికీ తెలియనివ్వకండి అనేసి వెళ్ళబోతున్న అతన్ని ఆపి, ఇంతకీ మీరెవరు అని కుతూహలంగా అడిగాడు భార్గవ. నేను నేను మఫ్టీలో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రశాంత్ని. రేపు 10 గంటలకి ఇక్కడే, మర్చిపోవద్దు అంటూ వేగంగా వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు భార్గవ. ఏమండి, ఎవరతను? ఏమంటున్నాడు అని అడిగింది భావన. ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ అని, తనతో ఏదో రహస్యం చెప్పాలనుకున్నాడని తెలిస్తే ఆమె మరింత భయపడుతుందని. ఏం లేదు, నేను పెట్టబోయే ఫ్యాక్టరీ గురించి ఏదో మాట్లాడాలని వచ్చాడు. రేపు మాట్లాడదామని చెప్పి పంపించేశాను అని చెప్పాడు. ఇద్దరూ రూముకి వెళ్లారు. సినిమాలో చూసిన హర్రర్ సీన్లు గుర్తుకు వచ్చి భావనకి సరిగా నిద్ర పట్టక పక్క మీద అటు ఇటు దొర్లుతూ ఉంటే, రేపు ఇన్స్పెక్టర్ ఏం చెప్తాడోనని సస్పెన్స్తో భార్గవ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. ఇంతకీ మాళవిక మహల్ గురించి ప్రశాంత్ చెప్పబోయే రహస్యమేంటి? మహల్లోకి వెళ్ళిన తర్వాత భార్గవ భావనలు ఎదుర్కోబోయే సమస్యలేంటి? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి తపస్వి ఆడియో స్టోరీస్.